నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాసర ఆలయంలో దొంగతనం కేసులో నిందితుడు అరెస్ట్. వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకి షర్మిల. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతిగా నిలిచే రాఖీ పండుగ ఘనంగా జరుపుకున్న జిల్లా ప్రజలు. నిర్మల్లో భారీ వర్షం, జలమయమైన రోడ్లు, ట్రాఫిక్ను క్లియర్ చేసిన ఎస్పీ. నిర్మల్లో రెచ్చిపోతున్న దొంగలు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారిలో జరిగిన దొంగతనం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నందిగావ్ గ్రామానికి చెందిన సాయి కుమార్ అనే వ్యక్తి ఈ నెల 14 అర్ధరాత్రి బాసర ఆలయంలోకి ప్రవేశించాడు. హుండీ పగలగొట్టి అందులో నుండి 14,200 నగదు ఎత్తుకెళ్లాడు. బాసర అమ్మవారి టెంపుల్లో దొంగతనం అయింది. హుండీ బయట దత్తు టెంపుల్లో హుండీ పగలగొట్టి అక్కడ నుంచి కొన్ని చిల్లర నాణాలు తీసుకెళ్ళడం జరిగింది. ఇట్ ఈస్ అరౌండ్ 14,000. సో దీని గురించి మేము ఇమ్మీడియట్గా ఏఎస్పీ గారు అక్కడ విజిట్ చేశారు. తర్వాత రోజు నేను కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ ల్యాబ్సెస్ అన్నీ కూడా మనం గమనించి ఆలయ ఈవో గారికి కావాల్సిన సలహాలు సూచనలు ఇచ్చాము. దానికి సంబంధించి మన 6 మెంబర్స్ ఈ హోమ్ గార్డ్స్ ఎవరైతే ఆ రోజు డ్యూటీలో ఉన్నారో వాళ్ళని కూడా తొలగించడం జరిగింది. అక్కడి నుంచి బాసర నుంచి తీసుకొచ్చి ఇక్కడికి టచ్ చేశాము. వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. సో దీనికి ఆ రోజే చెప్పాము, తొందరలోనే పట్టుకుంటాము అనేసి. మన ఏఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో సిఐ ముగోల్ అండ్ ఎస్ఐ బాసర్ గణేష్ వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి దీన్ని ఈరోజు ఛేదించడం జరిగింది. విలేజ్లో ఉన్నాడు, నవీపేట మండలం, నిజామాబాద్ జిల్లా. అతను ఆ రోజు ఏటీఎం కోసమని వచ్చాను ఇక్కడికి. తర్వాత నెమ్మదిగా చూసి ఆలయంలో చెరపడి అక్కడ ఈ కొబ్బరికాయలు కొట్టే రాళ్ళు ఉంటుంది కదా, ఆ రాయి తీసుకొని ఆ హుండీని పాల్గొట్టి అక్కడ నుంచి క్యాష్ తీసుకుని వెళ్ళిపోయాడు. దేవాదాయ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా 42 దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆదివారం బాసరాలయ పరిసరాలకు ప్రవేశించి మళ్లీ దొంగతనానికి ప్రయత్నించాడు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్నారు. మొబైల్ ఫైను 6,000 నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ పేర్కొన్నారు. వెళ్ళిన తర్వాత నిజామాబాద్ వెళ్ళాడు. అక్కడ ఒకరోజు స్టే చేశాడు అక్కడ లాడ్జ్లో. అక్కడ నుంచి మళ్ళీ చేద్దాము ఈ దొంగతనం అనేసి బాసర వచ్చినప్పుడు మన పోలీసులు ఆల్రెడీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ నుండి ఆయనని క్యాచ్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ కేసులో ఇతన్ని రిమాండ్ చేస్తున్నాం. ఈ కేసులో చాలా కీలకంగా వ్యవహరించిన మన ఒక కానిస్టేబుల్ ఉన్నారు ఇక్కడ, మోహన్ సింగ్ అనే ఆయన వల్లే ఈ కేసు ఛేదించడం జరిగింది. మోహన్ సింగ్ చాలా చక్కగా చాకచక్యంగా వ్యవహరించారు. సో ఈ కానిస్టేబుల్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అండ్ ఐ కంగ్రాచులేట్ ఏఎస్పీ అండ్ ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్ అండ్ సిఐ ముగోల్ అండ్ తొందరగా ఛేదించినందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రికవరీ వచ్చి 6,000 రికవరీ చేశారండి. సేమ్ కాయిన్స్ దొరికాయి. మొబైల్, ఎందుకంటే ఆ డబ్బులతో మొబైల్ కొనుక్కున్నాడు. తర్వాత ఒక 2,000 హోటల్లో ఉండడానికి, ఫుడ్కి అది స్పెండ్ చేశాడు లాడ్జ్లో ఉండడం కోసం. మోటార్ సైకిల్ కూడా సీజ్ చేశాడు. అంటే ఆ రోజు వాళ్ళ ఊరు నుంచి ఇక్కడ బాసర వచ్చి ఆ మోటార్ సైకిల్ మీద వచ్చాడు. బాసర టెంపుల్ దగ్గర నుంచి ఆయన ఆ మోటార్ సైకిల్ పెట్టేసి మళ్ళీ దొంగతనం చేసి అదే మోటార్ సైకిల్ మీద నిజామాబాద్ వెళ్ళిపోయాడు. సో ఆ మోటార్ సైకిల్ కూడా సీజ్ చేశారు. ఇప్పుడు ఎస్పీ మేడం అక్కడ వచ్చి టుక్ మీటింగ్ విత్ ద
ఈఓ టెంపుల్ డిపార్ట్మెంట్ ఈఓ మెంబర్స్ అక్కడ మన వాళ్ళు కూడా ఉన్నారు. సో देयर आर सर्टेन लैप्सेस व्हिच वी ऑब्जर्व्ड इन द टेंपल सिक्योरिटी. कुछ कमियां थी जिसको हम लोगों ने नोट डाउन किया. सो नॉर्दर्न बाउंड्री लो टेंपल की नॉर्दर्न बाउंड्री लो इट इज ऑलमोस्ट ओपन. అక్కడ ఏదైనా పెరిమీటర్ లేవు, ఫెన్సింగ్ లేవు. సో వీఆర్ ట్రైంగ్ టు సెక్యూర్ ద పెరిమీటర్ ఆఫ్ ద టెంపుల్. ఆల్సో అక్కడ సీసీటీవీ కవరేజ్ కొంచెం బయట సీసీటీవీ కవరేజ్ తక్కువ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఒక లెటర్ మనము రాస్తాం. వేర్ ఎక్కడ సీసీటీవీ లేవు అది కూడా సీసీటీవీ పెడదాం. థర్డ్, ఒక వీడియో వాల్, వీడియో సర్వేలెన్స్ వాల్ అంటే 24/7 ఒక రూమ్లో వాల్లో మొత్తం సీసీటీవీ కవరేజ్ 24/7 సర్వేలెన్స్ చేయడానికి వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ద ఈఓ గారు. సో దీనికి సంబంధించిన ఆల్సో వీఆర్ టేకింగ్ మెజర్స్. ఇతని మీద గతంలో ఏం కేసులు లేవు ప్రస్తుతానికి. అవేంటి అన్నది డీటెయిల్గా కనుక్కొని. నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఏకదాటిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. స్థానిక డాక్టర్స్ లైన్లో తిరుమల థియేటర్ వద్ద మోకాళ్ళ లోతులో వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో రాకపోకలు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ద్విచక్ర వాహనాలు నీట మునిగిపోయాయి. వర్షంలో వాహనదారులు లైట్ల వెలుతురులో ప్రయాణించాల్సి వచ్చింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా దూర ప్రాంతాలకు వెళ్లేవారు వర్షంలో ఇబ్బంది పడ్డారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకానిచ్చే రాఖీ పండుగను సోమవారం జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. రక్షాబంధం జెండాల పనుల సందర్భంగా ఇంటింటా సందడి వాతావరణం నెలకొంది. రాఖీలను కొనుగోలు చేసి తోబుట్టులు పుట్టింటికి చేరుకుని సోదరులకు రాఖీలు కట్టి హారతులిచ్చారు. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిట్టి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా.
నవ్వులోన రంగోళి పండుగలు నీతో రావాలి, నా గుండెలోన వేడుక కావాలి. రూపులోన బంగారు తల్లి మాట పరుమల్లి రామునింట ప్రేమలు పంచాలి, ఆ సీతలాగా పేరుకు రావాలి. వెళ్ళిపోని బంధం నేరమ్మా చిట్టి చెల్లెమ్మ, వెళ్ళిపోని చుట్టం నేరమ్మా, అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మ, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. రాఖీ కట్టిన సోదరికి బహుమానం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. జంధ్యాల పౌర్ణమి సందర్భంగా పద్మశాలి కులస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూలుతో తయారు చేసిన దెందాన్ని ధరించారు. చెల్లెలి అనుబంధం అంతులేనిది ఆనందం, జాబిలమ్మకిది జన్మదినం, కోటి తారకల కోలాహలం, అన్నయ్య ప్రేమి అరచేతిలోన అందాల రేఖలు అవుతుంటే గోరింట పండగ మా ఇంట పండగ. విరిసినది వెన్నెలే ఇలా అచ్చున చెల్లి నవ్వులా, స్వర్గమే నేరుగా మా ఇంట వాలదా. కురిసినది ప్రేమ చినుకులా, అదే మా అన్న చూపులా, కన్నులే తడిసిని నవ్వినా హాయిగా. నీ కంటికి రెప్పను నేనై తోడుగా ఉన్నాలే, అందుకే నువ్వు లేకనే లేనులే. ప్రతి జన్మలోన నీ చెల్లినయ్యే వరమివ్వు నాకు చాలంట. దేవతల మాట నా నోటి వెంట దీర్ఘాయుష్మ. నిర్మల్ జిల్లా కేంద్రంలో దొంగతనాలు వరుసగా జరుగుతున్నాయి. తాళాలు వేసేయడం లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా గాజులపేటలో రవి అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. స్థానిక వైఎస్ఆర్ నగర్లో బంధువులు శుభకారానికి ఆదివారం ఇంటికి తాళం వేసి వెళ్లారు. సోమవారం ఉదయం ఇంటి ద్వారాలు తెరిచి ఉండడంతో పక్కింటి వారికి సమాచారం ఇచ్చారు. బాధితుడి ఇంట్లో చూడగా తులం బంగారం, 15 తులాల వెండి, 6,000 నగదు ఎత్తుకెళ్లి వాపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. నిజం సార్,
మన పెద్ద ఫోన్ ఫ్రిడ్జ్ మీద ఉన్నది. నేను గాడపిల్ల మర్చిపోయినా, నేను ఫోన్ మర్చిపోయినా. ఆకోటా కురికింద ఎప్పటికీ లేట్ అయిపోయింది పోతా అని. మా నాన్న నేను తెచ్చుకోవాలి మన ఇంట్లో నుండి అనేసి ఇల్లంతా అవి చూసుకోకండి. అది కూడా లేదు, లాక్ కూడా లేదు. తీసుకెళ్ళింది కదా ఫంక్షన్ పోయినాము. వచ్చేసి ఇట్లా ఫోన్ రాగానే ఇట్లా వచ్చేసినాం. నైట్ దొంగలు పడ్డారు సార్. దొంగలు పడ్డారు వచ్చేసరికి చూసినాం సార్. 2.5 బంగారము, ఎండి, పైసలు పోయినాయి సార్. వైసర్ కాలనీ పోయినాం సార్. వైసర్ కాలనీ పోయినాం. ఫోన్ రాగానే వచ్చేసరికి ఇట్లా మొత్తం ఇల్లు ఓపెన్ ఉంది సార్. అన్ని ఇల్లంతా డెంగాను ఉంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఏకదాటిగా భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రహదారిపై వర్షం నీరు చేరడంతో రాకపోకలకు వాహనదారులు ప్రజలు ఇక్కట్లు పడ్డారు. స్థానిక వివేక్ చౌక్ వద్ద ట్రాఫిక్ జామ్ కావడంతో స్వయంగా ఎస్పీ జానకి శర్మలు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. రక్షాబంధన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణం సోమవారం ప్రయాణికులతో రద్దీగా మారింది. అక్కా చెల్లెలు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు ఊర్లకు పయనమయ్యారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో ప్రయాణ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. బస్సులో ఎక్కేందుకు జనం ఎగబడ్డారు. సీట్ల కోసం కుస్తీ పడ్డారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం భారీ వర్షం కురవడంతో ప్రయాణ ప్రాంగణంలోకి వర్షం నీరు చేరింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు వర్షంలో ఇక్కట్లు పడ్డారు. మోకాళ్ళ ఎత్తులోకి వర్షం నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షపు నీరు బయటకు మళ్లించేందుకు ఆర్టీసీ అధికారులు నానా అవస్థలు పడ్డారు. నిర్మల్ జిల్లా కేంద్ర పట్టణ పోలీస్ స్టేషన్లో రక్షాబంధన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఎస్ఐ సుమాంజలి, సిఐ ప్రవీణ్ కుమార్తో పాటు పోలీసు సిబ్బందికి రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు. కానిస్టేబుల్ రాథోడ్ అరీల్, మహమ్మద్ అజార్, లావణ్య, ప్రతిభ తదితరులున్నారు. దీంట్లో చూడండి నా దాంట్లో ఎంత క్యూట్గా వస్తుంది. నేను పెడతా. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రం టీఎన్జిఓ సంఘ భవనంలో ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కెమెరా సృష్టికర్త లూయిస్ స్టాక్ని చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. అనంతరం యూనియన్ సర్వసభ సమావేశం నిర్వహించారు. ఫోటోగ్రాఫర్ల సంఘ బలోపేతానికి ప్రతి ఒక్కరు ఐక్యంగా కృషి చేయాలన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 21 చేపట్టబోయే భారత్ బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ బత్తుల రంజిత్ పిలుపునిచ్చారు. లక్ష్మణచంద మండలంలో ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ వల్ల మాలల ఉపకులాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. భవిష్యత్తులో మాల ఉపకులాల బిడ్డలు నష్టపోకూడదంటే ఉద్యమించక తప్పదన్నారు. ప్రతి ఒక్కరు ఉద్యమంలో పాల్గొనాలన్నారు. జిల్లా కమిటీ కోకనూరు బొడ్డు లక్ష్మణ్, ఎల్మల రాజేశ్వర్, నక్క రాజన్న, కుంటోళ్ల వెంకటస్వామి, ఎన్టీ రాజేశ్వర్, ఈరోల పురుషోత్తం, బొబ్బిలి ప్రసాద్, జగదీశ్వర్, మండల కన్వీనర్లు, కో కన్వీనర్లు పాల్గొన్నారు. జిల్లా కేంద్రానికి చెందిన ఫిజియోథెరపిస్ట్ కత్తి కిరణ్ తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ద్వారా ప్రతిష్టాత్మక తెలంగాణ ఐకాన్ పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్లో రవీంద్రబాద్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో టీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. సాంస్కృతిక సేవా కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్న వల్ల కిరణ్ ఈ పురస్కారం దక్కింది. గత 15 సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఈ 15 సంవత్సరాల నుంచి మేము ప్రాక్టీస్ చేస్తున్నాము. కానీ ఒక ఫిజియోథెరపిస్ట్గా మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొని ముందుకు రావాల్సి వచ్చింది. మేము వచ్చిన సమయంలో ఫిజియోథెరపిస్ట్ అంటే కూడా ఎవరికి తెలియని సమయం. 15 సంవత్సరాల కిందట అంటే యాక్చువల్గా ఫిజియోథెరపిస్ట్ అంటే ఏం చేస్తారో ఏమో అని తెలియని సందర్భాల్లో మేము బయటికి రావడం జరిగింది. దగ్గర ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఏ విధంగా చదువుతాడో అదేవిధంగా మేము కూడా ఒక 5 సంవత్సరాలు కంప్లీట్గా అదే నాలెడ్జ్ గెయిన్ చేసుకొని బయటకు వచ్చినప్పుడు బయట ప్రపంచంలో ఫిజియోథెరపిస్ట్ అంటే ఎవరో కూడా తెలియని సందర్భంలో మేము రావడం జరిగింది. బట్ ఆ సమయంలో అందరికీ తెలియజేయడానికి ఎన్నో క్యాంప్స్ కండక్ట్ చేసాం మేము. ఎనీ యాక్సిడెంట్స్ వల్ల ఏమన్నా ప్రాబ్లం అయిన వాళ్ళకి ఫ్రాక్చర్స్ కానీ ఇంకేమైనా అయితే వాళ్ళు హ్యాండిక్యాప్స్ అవుతుండే ఇదివరకు రోజులలో. మేము ఎప్పుడైతే ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇదివరకు ఏ విధంగా పేషెంట్ నడిచేవాడో అంటే తనకి ఏ ప్రాబ్లం లేనప్పుడు ఏ విధంగా ఉండేవాడో తర్వాత ఫిజియోథెరపీ రోల్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇదివరకు ఏ విధంగా ఉన్నారో అలా తయారవడం జరుగుతుంది.
కోల్కతాలో వైద్యురాలపై జరిగిన అత్యాచారం నిరసిస్తూ హమారా సహారా యూత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సంఘటనకు పాల్పడ్డ దోషులను కఠినంగా శిక్షించాలని నిర్ణయించారు. అంబేద్కర్ చౌక్ నుంచి క్యాండిల్ ర్యాలీ ప్రారంభమై పలు ప్రాంతాల గుండా కొనసాగింది. అనంతరం 2 నిమిషాల మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. హమారా సహారా యూత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ స్థాపకులు ఇర్షాన్, డాక్టర్ వేణుగోపాల్, అల్మాస్, మినాజ్, బషీర్ పాల్గొన్నారు. కోల్కతాలో జరిగిన ఒక దుర్ఘటన, అది ఒక దుర్మార్గమైన చర్య. ఒక డాక్టర్ గారిపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ మనందరం ఈరోజు కొవ్వొత్తులతో ఆ డాక్టర్ గారికి నివాళి అర్పిస్తూ, అట్లాగే ఇట్లాంటి సంఘటనల మీద దేశం మొత్తం మన ఐఎంఏ ఆధ్వర్యంలో నిన్న టోటల్ దేశమంతా బంద్ పాటిస్తూ చిన్నపాటి నిరసనని తెలియజేయాలి అనుకుంటాం. కానీ అది ఎంత పెద్ద ఉవ్వెత్తున జరిగింది. ప్రజలందరూ దాన్ని ఖండించారు, అందరూ ఆమోదం తెలిపారు. డాక్టర్లు అందరూ కూడా ప్రొటెస్ట్ చేసినా కూడా ప్రతి వాళ్ళు దాన్ని హర్షించారు. ఎందుకంటే ఇది ఒక చిన్న సంఘటన కాదు. ఇట్లాంటి సంఘటన ఇక ముందు జరగొద్దు అని మనం ప్రార్థిద్దాం. స్వతంత్రం వచ్చిందని 78వ సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు స్వతంత్ర దినోత్సవానికి జరుపుకోవడానికి సంబరాలు చేస్తుండగా, మరో కోణంలో ఒక భారతీయ మహిళ, ఒక భారతీయ నారి, ఒక డాక్టర్ తనకు మానవ మృగాలు, కనీసం ఒక 10 మంది మానవ మృగాలు కలిసి అమ్మాయిపై రేప్ చేసి దారుణంగా చంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా తమ యొక్క బాధ్యత వహించి ఖచ్చితంగా దోషులను ఉరి శిక్ష వేయించాలని చెప్పేసి హమారా సహారా యూత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ తరఫున మేము సవాల్ విసురుతున్నాము. లక్ష్మణ్ చందామణి బీసీ హాస్టల్ను ఎంపీడీ రాధారాథోడ్ తనిఖీ చేశారు. బీసీ హాస్టల్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచి ఫాగింగ్ మిషన్తో ఫాగింగ్ చేసి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు పరిశుభ్రత గురించి అవగాహన కల్పించి మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శి, పారిశుభ్ర సిబ్బంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం 100% కృషి చేస్తానని ఆ పార్టీ మీడియా అండ్ కమ్యూనికేషన్ విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ ఎన్టీ లావణ్య అన్నారు. లక్ష్మణ్ చంద మండల కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర కోఆర్డినేటర్గా నియమించిన చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు ఆమెను పలువురు శాలువాతో సన్మానించారు. నాయకులు రంజిత్, లక్ష్మణ్, రాజేశ్వర్, నిర్మల, వెంకటస్వామి, రాజన్న, శ్రీనివాస్, మహేష్, ఈశ్వర్, శేఖర్ పాల్గొన్నారు. నిర్మల్ బుధవార్పేట్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ముఖ్య అతిథిగా విజయించిన పంపట్వార్ మధుకర్, పాఠశాల కార్యదర్శి టిఎన్ స్వామి రక్షాబంధన్ యొక్క విశిష్టతను వివరించారు. విద్యార్థులు, ఆచార్యులు ఒకరికొకరు రాఖీ కట్టుకొని నీకు నావు రక్ష, నేను నీకు రక్ష, మనం దేశానికి రక్ష అంటూ నినాదాలు చేశారు. తదనంతరం ఆచార్యులు, విద్యార్థులు టౌన్ పోలీస్ స్టేషన్, పోస్ట్ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్, వైఎస్ఆర్ కాలనీకి వెళ్లి రాఖీ కట్టి హిందూ భావం చాటుకున్నారని ప్రిన్సిపాల్ కొండూరు నరేష్ తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కడెం మండల కేంద్రానికి చెందిన బసగుట్ట రాజు అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా జిల్లా కేంద్రం విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. 6 ఏళ్ల క్రితం భార్య మృతి చెందింది. దీంతో 2 పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. ఒంటరి జీవితంతో మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో అద్దెకుంటున్న ఇంట్లోనే ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ పేర్కొన్నారు. సారంగపూర్ మండలం గ్రామంలో సోమవారం ఘనంగా రక్షాబంధన్ పండుగను నిర్వహించుకున్నారు. సోదరి సోదరులకు రాఖీని కట్టి నేను నీకు రక్ష, నాకు నువ్వు రక్ష, మరిద్దరం కలిసి దేశానికి రక్ష అని ఒకరినొకరు తెలుపుకొని మిఠాయిలు తినిపించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. లక్ష్మణ్ చందా మండలం వ్యవసాయ శాఖ అధికారిగా వసంతరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కలిసి ఆయన ఘనంగా సన్మానించారు. ఒడ్నాల రాజేశ్వర్, ఈటల శ్రీనివాస్ తదితరులున్నారు. 2 ఎద్దులు వాగులో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డ సంఘటన సారంగపూర్ మండలం దుప్యాతాండలో సోమవారం చోటు చేసుకుంది. దుప్యాతాండ గ్రామానికి చెందిన రాథోడ్ రంజిత్ కుమార్ అనే రైతు తన పట్టా చేను సమీపంలో వాగు వద్ద ఎద్దులకు మేత వేపుతుండగా వాగుపైన అడవి ప్రాంతంలో అధికంగా వర్షం కురిసింది. ఒక్కసారిగా వరద రావడంతో ఆ 2 ఎద్దులు వరద నీటిలో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డాయని బాధిత రైతు తెలిపాడు. ఎద్దుల విలువ 80,000 వరకు ఉంటుందన్నారు. బాధిత రైతుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
సారంగపూర్ మండలిని ప్యారమూరు గ్రామంలో శ్రీ దత్తాశ్రమ వార్షికోత్సవాన్ని శ్రీ 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 స్వామి పూర్ణానంద స్వామి సరస్వతి మహారాజ్ జన్మదినోత్సవ సందర్భంగా వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని బుధవార్పేట్ శివకోటి మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. పూజారి రవీందర్ పాండే ఆధ్వర్యంలో స్వామివారికి ఉదయం పంచామృతాభిషేకంతో పాటు మధ్యాహ్నం హారతి కార్యక్రమం, అనంతరం అన్నపూజ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ విలేశయ భూషణ భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఉమయా దివ్య సుమంగళ విగ్రహయా లింగిత వామాంగ విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्. शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాసర ఆలయంలో దొంగతనం కేసులో నిందితుడు అరెస్ట్, వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకి షర్మిల. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతిగా నిలిచే రాఖీ పండుగ ఘనంగా జరుపుకున్న జిల్లా ప్రజలు. నిర్మల్లో భారీ వర్షం, జలమయమైన రోడ్లు, ట్రాఫిక్ను క్లియర్ చేసిన ఎస్పీ. నిర్మల్లో రెచ్చిపోతున్న దొంగలు. ఈ వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.